అదేవిధంగా మంచిర్యాల ఐబీఎక్స్ రోడ్డులో సీసీ కెమెరాల షాప్ పేరుతో గంజాయి విక్రయిస్తుంటే పోలీసులు తనిఖీ చేస్తారు. ఈ తనిఖీలో 24 కేజీల గంజాయి పట్టినట్టుకు వీటి విలువ 12 లక్షలు ఉంటుందని సిపి శ్రీనివాస్ చెప్పారు. ఈ కేసులో 22 మందిపై కేసు నమోదు చేస్తామని 11 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. మరో 11 మంది పరారీలో ఉన్నారని వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టుగా సిపి శ్రీనివాస్ తెలిపారు. అలాగే హైదరాబాద్లో గచ్చిబౌలిలో యాంటీ నార్కోటిక్ బ్యూరో, సైబరాబాద్ పోలీసు సంయుక్తంగా దాడులు చేశారు. బెంగళూరుకు చెందిన మన్నాను అరెస్ట్ చేశామని మాదాపురం డీసీపీ వినీత్ చెప్పారు. నిందితురాల నుంచి 6 లక్షల రూపాయలు విలువ చేస్తే 60 గ్రాముల MDMA డ్రగ్స్, మొబైల్ ఫోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఆఫ్రికాకు చెందిన ప్రధాన నిందితుడు వారెన్ కొకరంగో పరారీలో ఉన్నట్టుగా డీసీపీ వినీత్ తెలిపారు. మన మియాపూర్ పోలీస్ కొలాబరేషన్లో ఒక అంతరాష్ట్రం అంటే ఒక బెంగళూరు నుంచి వచ్చిన ఒక అమ్మాయి ఇక్కడ MDMA అమ్ముతున్నాడు. ఒక ఇన్పుట్ మీదే మన టీం వెళ్ళి ఆమెని పట్టుకోవడం జరిగింది. ఆమెతో 60 గ్రామ్స్ ఆఫ్ MDMA సింథటిక్ డ్రగ్ వర్త్ 6 lakhs రూపీస్ ని సీజ్ చేసుకోవడం జరిగింది. సో ఈమె శతాబ్ది మన్నా, నేటివ్ ఆఫ్ జంషెద్పూర్, జార్ఖండ్. ఈమె 2019 లో బెంగళూరుకి వెళ్ళి సెటిల్ అవుతుంది చదవడానికి. అక్కడ వారెన్ కొకరాంగో అనే ఒక ఆఫ్రికన్ పరిచయం అయి తర్వాత డబ్బుల కొరకు అతనితో కలిసి ఈ డ్రగ్ పెడ్లింగ్ స్టార్ట్ చేస్తుంది. అతను వచ్చి వివిధ ఇంటర్నేషనల్ ర్యాకెట్ తో కలిసి అక్కడి నుంచి తీసుకువచ్చి 100 to 200 గ్రామ్స్ ఇది ఈమె రూమ్ లో స్టోర్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి చిన్న చిన్నగా ఈ పార్టీల్లో అండ్ ఆఫ్టర్ పార్టీస్ ఇట్లా జరిగే వాళ్ళదే ఒక గ్యాంగ్ లో వెళ్ళి క్రౌడ్ కి ఇవ్వడం జరుగుతుంది. సో వారెన్ కొరాకొంగో అని ఎవరు ఉన్నారో ఈజ్ అబ్స్కాండింగ్, ఈజ్ ఆఫ్రికన్ సప్లై. సో అతన్ని తొందరలోనే అతని గురించి ఇన్ఫర్మేషన్ ఉంది, అతని తొందరలోనే పట్టుకొని అతన్ని కూడా రిమాండ్ చేయడం జరుగుతుంది. MDMA అనే డ్రగ్ ఏదైతే ఉందో తెలంగాణలో మ్యానుఫ్యాక్చరింగ్ ఉండదు, బయట రాష్ట్రాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి ఇక్కడ సప్లై అవుతా ఉంది. మేజర్ గా మనం అబ్జర్వ్ చేసిన 2 ఏరియాస్ రాజస్థాన్ మరియు బెంగళూరు నుంచి వస్తున్నాయని ఇన్ఫర్మేషన్ ఉంది మనకి. దానికోసం అక్కడ వాళ్ళతో కూడా మేము కోఆర్డినేట్ చేసుకుంటూ అక్కడ కూడా ఎవరైతే వస్తున్నారో లేదంటే రాకపోకలు అనుమానాస్పదంగా ఉన్నాయో వాటి మీద అబ్జర్వేషన్ పెడుతూ ఇట్లా పట్టుకోవడం జరుగుతుంది. ఈ కేసులో ఈ లేడీ శతాబ్ది మన్నా అనే లేడీ ఒక నైజీరియన్ తో కాంటాక్ట్ అయ్యి డ్రగ్స్ తీసుకోవడం, తర్వాత ఇక్కడ సప్లై చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ రావడం, సైబరాబాద్ పోలీసుకి తో వాళ్ళు కోఆర్డినేషన్ తో వాళ్ళు ఆపరేషన్ చేసి వాళ్ళు పట్టుకోవడం జరిగింది. అట్లానే ప్రీవియస్ 3-4 months లో చూస్తే ఈ MDMA ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ మీద తెలంగాణ పోలీస్ ఉక్కుపాదం మోపుతుందని చెప్పదలుచుకుంటున్నాను. డిఫరెంట్ కేసెస్ మీకు వచ్చుకొని 3 కేసులు చెప్తాను. 2వ నెల 11వ తారీఖున కూడా పేట్ బషీరాబాద్ లో 40 గ్రాముల MDMA అమ్మడానికి ట్రై చేస్తున్న రాజస్థాన్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఎటువంటి డ్రగ్స్ అయినా కానివ్వండి, బీఇట్ న్యాచురల్ ఆర్ సింథటిక్ డ్రగ్స్, ఎటువంటి వారిని వదిలేది లేదు. అండ్ మన ఇంటెన్షన్, తెలంగాణ పోలీస్ యొక్క ఇంటెన్షన్ క్లియర్ గా అందరికి తెలియజేస్తున్నాం. ఎనీ కైండ్ ఆఫ్ డ్రగ్, న్యాచురల్ కానివ్వండి, సింథటిక్ కానివ్వండి, ఎటువంటి సప్లయర్ కానీ ఎటువంటి పెడ్లర్ కానివ్వండి, వాళ్ళు మన రాష్ట్రంలో ఉన్నా లేకపోయినా బయట రాష్ట్రం వాళ్ళైనా వాళ్ళని వదలకుండా కంపల్సరీగా పట్టుకుంటాం.